Good evening, everyone. Welcome, friends, to RMB Plus. Okay, myself, Prakash Chalavadi, son of Chalavadi Satyanarayana Garu. My family business was spices and dry fruits. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారండి, సో ఆ బిజినెస్ నాకు రాదు. ఓకే, ఐఎమ్ ప్రౌడ్ టు షేర్ దట్ మా ఫస్ట్ కజిన్ ప్రసాద్ చలవాది ఈజ్ చైర్మన్, ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ సాయి సిల్క్స్ లిమిటెడ్, which covers Kalamandir Royal, Mandir, Varma Lakshmi and KLM. It's only, I want to share with you all, he's my first cousin. నా బ్రదర్స్ బావలు అందరూ ఆ ఫర్మ్లో ఉన్నారు, నేను ఒక్కడనే ఇండివిజువల్గా నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. I completed my degree in BBM in 2001. I used to do part time job అండి. డిగ్రీ చేస్తూ 3 ఏళ్ళు పార్ట్ టైం జాబ్ చేశాను. అదే నా బిజినెస్కి మోటివ్ అయింది. ఐ వాజ్ మ్యారీడ్ ఇన్ ఆగస్ట్ 2001. డిగ్రీ అయిన వెంటనే ఆగస్టులో మ్యారేజ్ చేశారు మా మదరు. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ 2 kids. ఐ లైక్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ విత్ బిజినెస్, సో ఐ ఆమ్ హియర్. ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఇన్ 2001 డిసెంబర్. 2001లోనే నా డిగ్రీ అయింది. డిగ్రీ అయిన వెంటనే మ్యారేజ్ అయిన వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ అవర్ ఆర్ఎంబీ మెంబర్స్ అండ్ రోటరీ మెంబర్స్ ఆర్ మై కస్టమర్స్, క్లయింట్స్. మిగతా అవనోళ్ళందరూ కూడా అయిపోతారు అనుకుంటున్నాను నా బిజినెస్ కస్టమర్స్ కింద. వీఆర్ ఇంటూ కాన్సెప్ట్ డిజైనింగ్ అండి. ఒక షోరూమ్ మీరు పెడుతుంటే, మీరు పెట్టాలనే ఆలోచన వచ్చిన వెంటనే ఇఫ్ యూ కన్సల్ట్ us, మీకు నేమ్ పెట్టడం నుంచి లోగో, ఫాంట్, డిజైన్ A to Z మేమే డీల్ చేస్తాం. బిజినెస్ ప్రమోషన్ ఎట్లా చేయాలో అంత ఐడియాస్ ఇస్తాం. సో వీఆర్ ఇంటూ సైనేజెస్ ఆల్సో. వీఆర్ ఇంటూ 2001 ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్స్ కూడా లేవు విజయవాడలో అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఫ్లెక్స్ బోర్డ్ వచ్చి దరిదాపులుగా 525 రూపీస్కి స్క్వేర్ ఫీట్కి చేసేవాడిని నేను ఫస్ట్ బోర్డులు. అప్పుడు ప్రింటింగ్ మిషన్స్ కూడా లేవు ఇక్కడ, అప్పుడు బాంబే నుంచి తెప్పించేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చి కాస్ట్ బాగా తగ్గిపోయిందిలేండి, ఇప్పుడు అంత ఈజిబిలిటీ అయిపోయింది. వీఆర్ ఇంటూ LED బోర్డ్స్, నియాన్, స్టీల్, బ్రాస్, LED, నియాన్, స్టిక్స్, ఎవ్రీథింగ్. యూ నేమ్ ద సైనేజ్, వీ డూ ద సైనేజ్. ఇంటీరియర్ బ్రాండింగ్ చేస్తాం, మోడల్ షూట్స్ చేస్తాం, మోడల్స్ హైర్ చేసి వీ డూ ఫోటో షూట్ ఆల్సో. Luckily I was able to do only 2 showrooms. Elevations చేస్తాం, ad campaigns, business ideas and many more. Since 2001, it's been 22 years till now. I'm lucky to work with nearly 1000 clients in and around Vijayawada. మెయిన్లీ విజయవాడ కాన్సన్ట్రేట్ చేస్తానండి. విజయవాడ క్లయింట్స్ ఎవరైనా రిఫర్ చేస్తేనే వేరే ఊరు వెళ్ళి చేస్తాను. నేను మార్కెటింగ్ చేసినప్పుడు ఫస్ట్లో 2001లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 years అయితే మార్కెటింగ్ చేశాను. డోర్ టు డోర్ తిరిగేవాడిని. తర్వాత మార్కెటింగ్ ఆపేశాను. ఓన్లీ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా రియల్ స్టార్ట్ అయింది నా బిజినెస్కి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ వర్క్సే చేస్తుంటాను నేను. ఆల్ మై క్లయింట్స్ ట్రీట్ మీ యాజ్ ఫ్యామిలీ మెంబర్, యాజ్ మై జర్నీ విత్ దెమ్ మేక్ దెమ్ ఫీల్ సో. అట్లా క్లయింట్తో మిక్స్ అయిపోతుంటాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేసి నాకు అట్లా ఫ్యామిలీ బిజినెసెస్ ఎక్కువ వచ్చాయి. ఫస్ట్ ఫర్నిచర్ ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయింది జ్యోతి ఫర్నిచర్, హేమ విశ్వనాథ్ గారితో పాటు. ఆయనతో జర్నీ స్టార్ట్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ బిజినెసెస్ అన్ని లైఫ్ స్టైల్ ఫర్నిచర్, జ్యోతి, రవి, తర్వాత శ్రీ ఫర్నిచర్, ఓం ఫర్నిచర్, అవన్నీ అట్లాగా మిక్స్ అయిపోయాం. అట్లాగా మన్మద వాళ్ళు, విజయ్ డ్రెస్సెస్, స్మైల్, ఆర్సీ జోన్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ బిజినెసెస్. మోనాలిసా, రిచీస్, వింటేజ్, మిరాకిల్స్, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ బిజినెస్. వాళ్ళ ఫ్యామిలీతో పెనిట్రేట్ అయిపోతాం కాబట్టి ఆ ఫ్యామిలీ బిజినెసెస్ అన్నీ, వాళ్ళ కన్సర్న్స్ అన్నీ మాకు టర్న్ అయ్యాయి. ఆమె ఫ్రీలాన్సర్ అండి, నో ఆఫీస్. నాకు ఇప్పుడు దాకా ఆఫీస్ లేదు, 22 ఏళ్ళు అయింది, ఆఫీస్ అయితే లేదు. వర్క్షాప్ అయితే ఉంది మా ఇంట్లోనే వర్క్షాప్ ఎందుకు పెట్టుకున్నాను, దాని రీజన్ ఏంటంటే నేను వెళ్తూ వస్తుంటా కదా ఇంటికి, ఎటుగురు వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళినప్పుడు చూసుకుంటూ ఉండేవాడిని. వర్కర్స్ ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తారు నా సూపర్విజన్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 22 years నుంచి ఫస్ట్ బోర్డ్, నా సైన్ బోర్డ్ ఎవరైతే వర్క్ చేశారో అదే టీం నాకు ఇప్పుడు కూడా రన్ అవుతుంది. నా క్లయింట్స్ అందరికీ తెలుసు, 22 years నుంచి వెల్డర్స్ కానీ, ఫ్లెక్స్ మేకింగ్స్ కానీ, LED బోర్డ్ నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఫ్లెక్స్ బోర్డ్ చేసే కుర్రోళ్ళని పంపించి LED బోర్డ్స్ తయారు చేయడం నేర్పించాను. సో అట్లాగా నాకు అప్పుడు ఫస్ట్ బోర్డు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 22 ఏళ్ళైనా అదే టీము, వెల్డర్స్ వాళ్ళే ఉన్నారు, ఫ్యాబ్రికేటర్స్ వాళ్ళే ఉన్నారు, ఫిట్టింగ్ వాళ్ళు వాళ్ళే ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే ఉన్నారు. నేను ఎక్కడ మిషన్స్ అయితే పెట్టలేదు. నా కాన్సెప్ట్ ఏంటంటే, నా గురువు గారు, నా ఫీల్డ్లో నా గురువు చెప్పింది ఏంటంటే, మిషన్ పెట్టి హెడేక్ తెచ్చుకోమాక, మిషన్ పెట్టే వాళ్ళకి ఫైనాన్స్ చేయి, లేకపోతే వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి వాళ్ళ చేత క్వాలిటీ వర్క్ చేయించుకో. క్వాలిటీ ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గరికి స్కిప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. నీ మిషన్ అయితే ఎట్లా ఉన్నా అదే మిషన్ మీద ప్రింట్ చేసి ఇవ్వాలనే ఆలోచన నీకు ఉంటుంది. సో ఆ మోటివ్తో, ఆ థాట్లో ఇప్పుడు దాకా నేను ఒక మిషన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఆఫీస్ అయితే ఇన్వెస్ట్ చేయలేదు,
ఫ్రీలాన్సర్, నా వర్కర్స్ కూడా అట్లాగే ఫ్రీలాన్సర్లే. నా దగ్గర మ్యాక్సిమం వర్క్స్ అయిపోద్ది, నా దగ్గర సరిపోయినప్పుడు నా ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటాను. సో అట్లా చేసుకుంటూ వచ్చాం. అందుకనే 22 years నుంచి నా స్టాఫ్ నాతోనే ఉన్నారు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ రిఫరల్ బిజినెస్ ఈజ్ స్ట్రాంగ్. అందుకనే నేను అట్లా మార్కెటింగ్ అట్లాగంటే చేసే వర్క్ బట్టే ఇంకో రిఫరల్ బట్టే దాన్ని బట్టి వర్క్ అట్లా పెరుగుతూ వచ్చాను. బిజినెస్ మంత్ర, ఐ డోంట్ హ్యావ్ మచ్ టు టెల్ హియర్. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్, ఫ్రెండ్లీ ప్రైస్, లాస్ట్లో ఏమీ డిస్కౌంట్, కొద్దిగా ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కస్టమర్. సో ఆ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, హియర్ కమ్ మై ఫర్మ్ లోగో అండ్ సమ్ ఆఫ్ మై పాస్ట్ వర్క్స్. యూ జస్ట్ సీ ద ఏవి, దెన్ యూ విల్ హ్యావ్ ప్లేస్ ఆఫ్ మై వర్క్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా దత్తా గారు కానీ చాలామంది నా క్లయింట్సే, కేవీ గారు, వీళ్ళందరూ వర్క్స్ చేశాను. జస్ట్ ప్లే ద వీడియో. 5, 4, 3, 2, 1.
అదే సార్ నేను చెప్పింది. లక్కీలీ మ్యాక్సిమం షోరూమ్స్ అంటే మ్యాక్సిమం అండి నాలాగా చాలామంది ఉన్నారు, మంచి వర్క్స్ అయితే చేసాం. అదే నా గుడ్ విల్. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చూసిన ప్రకాష్లో ఒక రూపం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆయన మీద, అడగమంటారా? ప్రకాష్ నీ మీద అలిగేషన్ ఉంది, అది చాలా కాస్ట్లీ అని. సార్ ఆ విషయంలో కొద్దిగా కరెక్షన్ సార్, మరీ కాస్ట్లీ కాదు సార్, కానీ కొద్దిగా మార్కెట్ రేట్ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేనైతే 22 ఏళ్ళ నుంచి నేను ఇంత సక్సెస్ అయ్యానంటే నేనైతే సక్సెస్ అయ్యానని నాకు నమ్మకం ఉంది. దానిలో రీజన్ ఏంటంటే క్వాలిటీ వైజ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం, క్వాంటిటీ వైజ్గా కూడా కాంప్రమైజ్ అవ్వం. లైట్ అనేది వెలుగుద్ది, ఎల్ఈడి లెటర్ అనేది ఏదైనా వెలుగుద్ది, దానిలో ఏ మీటర్లు వాడాడు ఎన్ని వాడాడు అనేది బట్టి ఉంటుంది. నాది మోటివ్ ఏంటంటే వర్క్ చేసామంటే కొత్త షోరూమ్స్ చేసుకుంటూ ఉండాలి, కానీ పాత షోరూమ్స్ రిపేర్ చెయ్యం. అంటే చేయమని కాదు, చేయాల్సిన అవసరం రాకుండా చూసుకుంటాం. మా వర్క్ క్వాలిటీ అట్లా ఉంటుంది, మా టీమ్ ఎఫర్ట్ అట్లా ఉంటుంది. ప్రతిదీ నేను సూపర్వైజ్ చేసుకుంటూ నిదానంగా చేసుకుంటూ, హడావుడిగా వందల బోర్డులు చేయాలని నాకు కోరిక లేదు. దేవుడి దగ్గర ఉండడానికి ఉంది, తినడానికి ఉంది, నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటాం. మార్కెట్లో గుడ్ విల్ ఉండాలి, గుడ్ విల్ పోతే నాకు ఇంకా నేను ఉండి ఉపయోగం లేదు, నా మనసులో ఫీలింగ్ అది. సో ప్రైస్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే కాంప్రమైజ్ అయితే అవ్వం. క్వాలిటీ వైజ్గా సర్వీస్ వైజ్గా మేము కాంప్రమైజ్ అవ్వం. అందుకని కొద్దిగా ప్రైస్ వేరియేషన్ ఉందని తెలుసు, అందరూ అంటారు, అలాగే ఇస్తారు, మేము చేస్తాము, అయిపోతున్నాయి అంతే. థ్యాంక్ యూ. సర్వీస్ అయితే సార్ వర్క్ పట్టి సార్, వర్క్లో ఎప్పుడైనా బాగా బిజీగా ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ మేము సర్వీస్ చేయలేదు అనే మాట మాత్రం ఎక్కడ రాదు. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి మార్కెట్లో ఉన్న ప్రజెంట్ సినారియోలో, చాలామంది అడ్వాన్సులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత బోర్డు పెట్టినప్పుడు ఉంటాడు, బోర్డు పెట్టాక ఎవడో తెలియదు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అలాంటివి కూడా కొన్ని క్లయింట్స్ నాకు వస్తున్నారు. కొన్ని అయితే చేయగలం, అన్నీ మేము సర్వీస్ చేయలేం. మా వర్క్లో అయితే సర్వీస్ వైజ్గా మేము పక్కాగా 100% ఉంటాం. మేబీ ఒక 5 days అటు ఇటు లేట్ అవుద్ది, కానీ మాత్రం సర్వీస్ చేయలేదు, ప్రకాష్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడనే పేరు నాకు ఇప్పుడు దాకా లేదు. నాకు ఇంకొక పేరు ఉంది, బోర్డు ఒప్పుకున్నానంటే ఏ డేట్ అన్నానో ఆ డేట్ ఫిక్స్ చేస్తాను, లేకపోతే బోర్డే ఒప్పుకోను, ఎన్ని లక్షల రూపాయల వరకైనా వదిలేస్తాను. నాకు ప్రెస్ 5 కలర్ మిషన్స్ ఉన్నాయి, పోస్ట్ ప్రెస్ ఉంది, లామినేషన్ మిషన్స్, కటింగ్ మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మిషన్స్ 2 5 కలర్ మిషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ టెండర్స్ చేస్తూ ఉంటాం ఆ ఆఫీస్ తరఫున. పోస్ట్ ప్రెస్ ఉంది, లామినేషన్, కటింగ్స్ ఇవన్నీ A to Z. అంటే ఫస్ట్ కటింగ్ మిషన్ విజయవాడలో ప్రౌడ్గా చేయగలను. ప్రెస్లో కాకుండా విడిగా కటింగ్ మిషన్ తెచ్చింది నేనే విజయవాడ, అది మాత్రం ప్రౌడ్గా చెప్పగలను. కటింగ్ మిషన్ని విడిగా పెట్టి బిజినెస్ క్రియేట్ చేయగలనని చూపించింది విజయవాడలో నేనే. అది ప్రింటింగ్ ఫీల్డ్లో వాళ్ళందరికీ తెలుసు. అది సార్, థ్యాంక్ యూ.